మిత్రులారా, మీకు 93 నాటి ఒక గొప్ప విషయం మన దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ఇంటర్మీడియట్ బుక్ అన్నమాట. మనది అల్లరిపేడిలో రాజశేఖర్, మధుబాల వీరిద్దరూ కవర్ పేజ్ వేస్తున్నాను నేను. చూడండి, రెమెడియల్ గ్రామర్. నాకు అప్పట్లో క్విజ్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఇది అల్లరిపేడిలో మన రమ్యకృష్ణ గారి ఫోటో. ఇప్పుడే అల్లరిపేడి తాలూకు షూటింగ్ జరుగుతుంది. అప్పట్లో శివరంజని నేను చెప్తూ ఉంటాను కదా, ఎలా కలెక్షన్స్ ఉండేవి అప్పట్లో మా దగ్గర అని చెప్పేసి. ఈ బుక్ కవర్కి వేసినప్పుడు అవి చినగకుండా కూడా జాగ్రత్త తీసుకున్నాను. ఇది చూడండి, మీకు రవితేజ ఎలా కనబడుతున్నాడు, రాఘవేందర్ రావు, వెనక రవిశంకర్, రాజశేఖర్. ఈ గొడుగు పట్టుకున్నది ఎవరో గుర్తులేదు మరి. అంటే ఒక మిత్ర బృందంలో ఇక్కడ బ్రహ్మానందం గారు ఉంటారు, రాఘవేందర్ రావు గారు. మీరు ఈ కవర్ కనుక విప్పి చూస్తే అప్పుడు దొరుకుతుంది అనమాట. నేను ఈ యొక్క స్టోరీ ఎన్టీఆర్తో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ప్రారంభం. చూడండి ఎవరెవరంటే బి గోపాలు, మోహన్ బాబు గారు, ఎం కృష్ణ, మోహన్ బాబు గారి బ్రదరు. పక్కన ఉన్న ఆయన జాలాది గారు, పుణ్యభూమి నా దేశం రైటర్, పాట రైటర్. పరచూరి గోపాలకృష్ణ బ్రదర్ వెంకటేశ్వరరావు గారు, రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు, పరచూరి గోపాలకృష్ణ. ఆ చివరిలో ఉన్న ఆయన ఇంకా ప్రత్యేకం, ఆయన విశ్వేశ్వరరావు గారు, విశ్వశాంతి విశ్వేశ్వరరావు అంటారు ఆయన. ఆయన ఆ చివరిలో ఉంది దేవి వరప్రసాద్ గారు. చూడండి, ఒకటే ఫ్రేమ్లో. సంగీత ముహూర్తం ఇది ఎక్కడయ్యా అంటే మెడ్రాస్లో జరిగింది. ఈ కింద ఫోటో చూసారా, కెఎస్ ప్రకాశ్రావు గారు మోహన్ బాబు గారితో, అంటే రాఘవేంద్రరావు గారి తండ్రి. చూడండి, ఆ తర్వాత కిందకు వస్తే మోహన్ బాబు చేతుల మీదుగా పిల్లలు దిద్దిన కార్యక్రమం ఆడియో క్యాసెట్. ఇది జగవతి బాబు హీరో అనమాట. ఇందులో తేజ అనబడు ఈ మన తరుణ్ డ్యూయల్ రోల్ ఇందులో. ఆడియో క్యాసెట్. పేరాలేమో డైరెక్టర్, దీనికి ఈయన కనపడుతున్న ఆయన విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్టర్, కొరపాటి వెంకటేశ్వరరావు నిర్మాత, వీళ్ళు అనమాట. ఆడియో క్యాసెట్ ఆవిష్కరణ. సరే, ఇక అసలు విషయం. ఈ సినిమా ఒప్పుకోవడమే ఎన్టీఆర్ గారు తన అదృష్టంగా మోహన్ బాబు భావిస్తే, ఆ తర్వాత ముహూర్తం మంచిదని చెప్పి ఆయన తనకి ఫ్లైట్ లేకపోవడంతో ముందైతే ముహూర్తం బాగుంది కాబట్టి దానికి సంబంధించి రికార్డింగ్ చేసేయండి అని చెప్పేసి సంగీత ముహూర్తం అదే ఇది 1993 ఆ సమయంలో వచ్చినటువంటి శివరంజన పత్రిక అనమాట. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది. వీటన్నిటిని కవర్ చేసింది జగన్. ఈ జగన్ ఎవరో తెలియదు కానీ నాకు జగన్ అనే విలేకరి వీటిని కవర్ చేశారు. 93 అన్నా నేను, సరే ఇది 92 నవంబర్ 13. అప్పట్లో మేము ఇలా సినిమా పత్రికలన్నీ ఇలా దాచిపెట్టుకోవటమే కాకుండా మాకు కవర్ పేజీగా కూడా వాడుకునేవాళ్ళం. ఈ సినిమా సూపర్ హిట్ అయి మంచి రికార్డు కలెక్షన్స్ తీసుకురావడం కాకుండా ఎన్టీఆర్ గారు చివరిగా నటించిన సినిమాల్లో చివరి సూపర్ హిట్గా కూడా ఈ సినిమాని, పైగా నవంబర్లో తీశారు. తర్వాత 93 సమ్మర్ కల్లా రిలీజ్ చేశారు. ఆ సంవత్సరమే వారసుడు, అలానే హలో బ్రదరు, అది తర్వాత వచ్చింది. వారసుడు, మేజర్ చంద్రకాంత్, ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్నీ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ మేజర్ చంద్రకాంత్కి సంబంధించి, అంటే మా దగ్గర ఉన్న పాత పుస్తకాల జ్ఞాపకాల దొంతరలో ఇది బయటపడింది. మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను.